మగ పిల్లవాడైతే ఉంటుందండి, ఏదో కొడుకు పుట్టాడని సంతోషం. ఆడపిల్ల అయితే ఆ సంబరం వేరు. ఆ గజ్జల పట్టాలు చేయించి చిన్నప్పటి నుంచి అది నడుస్తుంటే ఆ గజ్జలు గల్లు గల్లు అంటుంటే మరి ఆ పరమేశ్వరుడు ఎలా పెడతాడో తెలియదు. ఆ చిన్న కొప్పు వచ్చేటప్పటికి దానికి ఒక చిన్న సన్నజాజి పూలెట్టుకుని ఆ బొట్టెట్టుకుని ఆ కాటుకెట్టుకుని ఈ గౌనొద్దు నాకు ఈ పక్కి కావాలి అని ఆ పట్టులంగా కట్టుకుని ఆ పట్టు జాకెట్ వేసుకుని వాళ్ళు ఆ చేతి నిండా బుజ్జి బుజ్జి చేతులకి ఎర్రటి గాజులు వేసుకుని చిన్న చిన్ని ఉంగరాలు ఎట్టుకుని గొలుసులు వేసుకుని అమ్మేమో ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం అమ్మకి. ఆ గుళ్ళో అమ్మ చిటికిన వేలు పెట్టుకుని ఇలా ఇలా చూసుకుంటూ ఎవరైనా ఫోటో తీయాలి కానీ ఫోటోకి పోజులు ఇచ్చి ఆడపిల్లలకి ఎంత సంతోషమో. అలంకారం అంటే వాళ్ళదే, ఇంటికి నిండంటే వాళ్ళే. మగపిల్లాడు ఉంటే మాత్రం ఏం చేస్తాం కనుక వాడికి అలంకారం ఓ నిక్కర వేయాలి దొక్క వేయాలంటే మహా అయితే కొట్టేటాడు. ఇంకేముంటుంది వాడికి చేయడానికి. అంటే నేను తక్కువ చేశానని కాదు, కానీ అది అందం. అసలు ఇంటి సంతోషం అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉందండి. నేనేమి ఇందులో పొగడాలని నేను ఈ మాట అంటలేదు. అసలు ఈ లోకంలో సంతోషమే స్త్రీతో ఉంది. మగ పిల్లవాడైతే ఉంటుందండి, ఏదో కొడుకు పుట్టాడని సంతోషం. ఆడపిల్ల అయితే ఆ సంబరం వేరు. ఆ గజ్జల పట్టాలు చేయించి చిన్నప్పటి నుంచి అది నడుస్తుంటే ఆ గజ్జలు గల్లు గల్లు అంటుంటే మరి ఆ పరమేశ్వరుడు ఎలా పెడతాడో తెలియదు. ఆ చిన్న కొప్పు వచ్చేటప్పటికి దానికి ఒక చిన్న సన్నజాజి పూలెట్టుకుని ఆ బొట్టెట్టుకుని ఆ కాటుకెట్టుకుని